హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెస్ నుంచి ఇంపార్టెంట్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. డిటర్మైన్ ఏపీ హూస్ థర్డ్ టర్మ్ ఈజ్ 5 అండ్ సెవెంత్ టర్మ్ ఈజ్ 9. సో థర్డ్ టర్మ్ అనేది 5 అయితే సెవెంత్ టర్మ్ అనేది 9 అవుతుందా ఒకసారి మనం చెక్ చేయాలి. గివెన్ a3 ఈక్వల్ టు 5, a3 మీన్స్ a ప్లస్ 2d ఈక్వల్ టు 5 అండ్ అలాగే a7 ఈక్వల్ టు 9 అంటే a ప్లస్ 6d ఈక్వల్ టు 9. ఈక్వేషన్ నెంబర్ 2 - 1 చేద్దాం. a plus 6d ఈక్వల్ టు 9, a plus 2d ఈక్వల్ టు 5. సెకండ్ ఈక్వేషన్కి అన్ని మైనస్లు తీసుకోవాలి, ఎందుకంటే సెకండ్ ఈక్వేషన్ మొత్తాన్ని మనం మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో ఏ క్యాన్సిల్, ఇట్స్ 4d ఈక్వల్ టు 4, d ఈక్వల్ టు 1. దట్ మీన్స్ a plus 2d ఈక్వల్ టు 5 అంటే a plus 2 into 1 ఈక్వల్ టు 5, a ఈక్వల్ టు 3. ఇప్పుడు a2 కావాలి కదా నాకు, a2 ఈక్వల్ టు 3 plus 1 దట్ మీన్స్ 4. నెక్స్ట్ a3 ఈక్వల్ టు 3 plus 2 into 1 plus 5. ఇప్పుడు మనం డైరెక్ట్గా a7 అనేది కూడా ఫైండ్ అవుట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, a7 ఈక్వల్ టు a ప్లస్ 6d అంటే a ఎంత వచ్చింది మనకి 3 ప్లస్ 6 ఇంటూ d వాల్యూ ఎంత 1 దట్ మీన్స్ 9. ఎస్, a3 ఈక్వల్ టు 5 అయినప్పుడు a7 అనేది 9 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్ ఏ అండ్ స్టేట్మెంట్ బి ఇచ్చారు. ఫస్ట్ మనం స్టేట్మెంట్ ఏ చదువుతాం. సమ్ ఆఫ్ ఆల్ 11 టర్మ్స్ అండ్ ఆఫ్ ఎన్ ఏపీ whose middle term most term is 30 is 330. ఈ స్టేట్మెంట్ సే ఎస్ ఆర్ నో. సో ఇక్కడ మనకి 11 టర్మ్స్ని యాడ్ చేసినప్పుడు 330 అయితే దాని మిడిల్ టర్మ్ 30 అవుతుంది. ఇట్స్ ట్రూ. నెక్స్ట్ వన్, ఇన్ ఏపీ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈక్వల్ టు ఎస్ఎన్. ఫార్ములా చెప్పండి. n/2 ఇంటూ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. సో రెండు ట్రూయే కదా, ఇది ఎస్ఎన్ ఫార్ములా కరెక్టే ఇచ్చాడు. అండ్ అలాగే 11 టర్మ్స్ని యాడ్ చేసినప్పుడు 330 అవుతుంది, మిడిల్ టర్మ్ అనేది 30 వస్తుంది. నెక్స్ట్ అసర్షన్ రీజన్ సమ్స్ చూద్దాం. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ 4, 8, 12 ఈజ్ 220. సో 4, 8, 12తో స్టార్ట్ అవుతుంది అంటే మనం ఇక్కడ సమ్ చేసినప్పుడు ఏ ఈక్వల్ టు 4, డి ఈక్వల్ టు 4 తీసుకుని ఎస్ఎన్ ఫార్ములా చేయాలి. అలా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 10 అన్నాడు కాబట్టి సో ఇక్కడ n ఈక్వల్ టు 10. ఇవన్నీ యూజ్ చేసి ఎస్ఎన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి కరెక్టో కాదో చెప్పండి. ఓకేనా. నెక్స్ట్ రీజన్, nth టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. బోత్ రెండు కరెక్టే, ఇక్కడ ఇచ్చిన రెండు కరెక్టే. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ. టిక్ చేసేద్దామా వెంటనే, లేదు కదా. అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. నేను ఇక్కడ ఎస్ఎన్ ఫార్ములా వాడమన్నాను, ఇక్కడ ఏ ఫార్ములా ఇచ్చారు an, సో కాదు. నెక్స్ట్, both assertion and reason are true but the reason is not the correct explanation of assertion. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఇక్కడ మనకి. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఈజ్